ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు? ఈ వాక్య భాగం నుండి ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సామెతల గ్రంథకర్త చాలా వివరంగా తన పొరపాటుని కనుగొనగల వాడెవడు అంటున్నారు. అంటే చాలామంది తమ పొరపాట్లు కనుగొనలేరు, కానీ ఎదుటివారిలోంచి లోపాలు, పొరపాట్లు చాలా సులువుగా కనుగొనగలుగుతారు కదా. అందుకే ఈ వాక్య భాగం ద్వారా ప్రభు ఈరోజు సహోదరి, సహోదరుడా నీతో మాట్లాడుతున్నారు. మరి నీ పరిస్థితి ఏంటి? నీవు 100% పరిపూర్ణంగా ఉన్నావని నమ్ముచున్నావా? నీ పొరపాట్లు నీవు కనుగొనగలుగుచున్నావా? అసలు నీలో ఏ పొరపాటు లేదని ఒకవేళ నీవు భావిస్తున్నావేమో. రహస్యంగా కొన్ని తప్పులు చేసేసి ఎవరూ చూడలేదు కదా అని అది పొరపాటు కాదులే అనుకుంటున్నావేమో. నిర్దోషివిగా నీవు ఉంటేనే దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతావు. నీ పొరపాట్లు నీవు కనుగొనకుండా ఎదుటివారిలోంచి లోపాలు ఎత్తి చూపే వ్యక్తిగా ఒకవేళ ఉన్నావేమో. జాగ్రత్త సుమా, ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించు. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. నీ స్వభావం ఏంటో తెలుసుకోగలుగుతావు. ఒకవేళ మాటిమాటికి ఇతరుల విషయంలో వారి పొరపాట్లు ఎత్తి చూపుతూ నీవు కనుకుంటే ఈరోజే నీ ఆలోచన విధానం, నీ ధోరణి మార్చుకో. ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్న సమయంలో నీ జీవితంలో మార్పు రావాల్సి ఉంది. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందనేది మొదటగా నువ్వు పరిశీలన చేసుకో. పొరపాటు అనేది ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సాధారణంగా జరిగేది, కానీ దాన్ని సరిచేసుకోవడమే చాలా గొప్ప విషయం. అది దేవునికి ఇష్టమైన విషయం అని కూడా నువ్వు గుర్తించాలి. లేఖనాల్లో గమనిస్తే సామెతల గ్రంథకర్త అందుకే తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు అని, ఇంకా అక్కడ నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని కూడా మాట్లాడుతున్నారు. రహస్యంగా చేసిన తప్పులు ఏదైనా సరే మరి క్షమించమని అడిగితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. క్షమించే దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. నీ పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక ప్రభు సన్నిధిలో ఒప్పుకో.